రమ్మని సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే ఓ సపోర్ట్లో ఉంటుంది. మీరైతే ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే చూసారు కదా. కాపీరైట్ వాళ్ళు అయితే నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది. మీరైతే డెఫినెట్లీగా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఎడిట్ విత్ దీప్ అని సెర్చ్ చేస్తే మన పేజ్ అయితే వస్తుంది. అలాగే ఫాలో కూడా చేయండి, మన కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. మన పేజ్కి ఒక సపోర్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీ దగ్గర ఎలైట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. యాప్ ఉన్నాక నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. నేనైతే XML ఇస్తున్నా, ప్రాజెక్ట్ అయితే లింక్ రావడం లేదు, అందుకోసం అది ఇవ్వడం లేదు. కొద్దిగా అర్థం చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో ఉంటుంది, గ్రూప్ 1 అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో యాడ్ చేయండి. ఫస్ట్ అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉంచుకోండి. ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఒకటి రిమూవ్ చేయాలి, ఒకటి నో రిమూవ్ డైరెక్ట్. ఇప్పుడైతే ఈ పిక్ అయితే పెడుతున్నా చూడండి ఇలాగా. నెక్స్ట్ మాస్క్ది కూడా ఎడిట్ గ్రూప్ అని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేంజ్ చేయాలి. ఇలా అయితే రైట్ అయిపోయింది. ఇది ఇలా అయితే వస్తుంది. చూసారు కదా. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది కాబట్టి ఫస్ట్ది ఫోటో చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ది కాకుండా ఒరిజినల్ది పెడదాం, కలర్ అండ్ ఫీల్. మళ్ళీ ఇప్పుడైతే నేనైతే ఇదే పిక్ పెట్టిన కదా, ఇలా ఇగో సరిపోయిందా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్లే మ్యాక్సిమం కావాలి. ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్, ఒకటి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి. ఒకటి అలా కావాలి, ఒకటి ఇలా కావాలి, మీ ఇష్టం. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే పెడతారా, మీ ఇష్టం. ఇక ఇక్కడ మళ్ళీ గ్రూప్ పైన ఉంటుంది ఒకటి పిక్, అది క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ క్లిక్ చేసి మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేస్తే ఇదైతే ఉంటుంది. ఈ పిక్కే పెడుతున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ గ్రూప్ని ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఫోటో ఓపెన్ అవుతుంది. ఇందులో సేమ్ పిక్ పెడదాం మళ్ళీ. నేనైతే ఇంతకుముందు ఇదే పెట్టినా కదా, ఇలా చూసారు కదా, ఇలా సెట్ అవుతుంది. లేకుంటే వేరే పిక్ పెట్టాలనుకుంటే వేరేది పెట్టచ్చు, మీ ఇష్టం. నేనైతే ఏదైతే బాగుంది ఇగో ఇలా లాస్ట్ వరకు అలాగే పెట్టండి. ఇక్కడ లాస్ట్ వరకు ఇలాగే పెట్టేస్తే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అది హై క్లారిటీ పెట్టి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.